ఇదే పద్ధతిలో ఒక 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 డౌట్ కూడా ఉన్నది మహోదయ. ఫస్ట్ మంత్రపాఠం తర్వాత అడగండి. మనం ముందే చెప్పాల్సింది మంత్రపాఠము. అవన్నీ మీకు ఆ, వచ్చేసేటివి నేను మాట్లాడబడి చెప్పండి. పర్వాలేదు, రేపు నుంచి అలాగే అలాగే మనం చెప్పుకుందాం. అలాగే. అస్తు మంత్రపాఠ. ఓ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న మనము పూర్వమీమాంస శాస్త్రంలో అథాతో ధర్మ జిజ్ఞాస అనే సూత్రం యొక్క విషయంలో శబద స్వామి యొక్క భాష్యాన్ని మనం ప్రస్తావించుకున్నాము. ఆ రకంగా ఇది ఈ విషయంలో మనం విశేషంగా ప్రస్తావించుకున్నాము. అక్కడ ఏం చెప్పారంటే, మామూలుగా లోకంలో ఏవైతే ప్రసిద్ధమైన అర్థాలు ఉన్నాయో అదే అర్థాలు సూత్రంలో కూడా, సూత్రంలోని పదాలు కూడా అవే అర్థాలు తీసుకోవాలి, భిన్నార్థం తీసుకోకూడదు. భిన్నార్థం ఒకవేళ తీసుకున్నట్లయితే వేద వాక్యాలు అంటే బ్రాహ్మణ వాక్యాల యొక్క అర్థాలు విశేషంగా వ్యాఖ్యానించవలసి వస్తుంది. సో పదార్థాలు అంటే ఆ సూత్రంలో పదార్థాలు కూడా అవి కూడా విశేషంగా పరిభాషించాల్సి వస్తుంది. అదే మనం చెప్పిన ప్రకారంగా లోకంలో ఏ అర్థాలే ప్రసిద్ధంగా ఉన్నాయో అదే అర్థాలు సూత్రంలో కూడా తీసుకున్నట్లయితే మనకు బ్రాహ్మణ వాక్యాల యొక్క అర్థాలు విశేషంగా మనకు ఉన్న యథార్థంగా వాస్తవిక రూపంగా ఏ అర్థం అయితే వక్త యొక్క అభిప్రాయం ద్వారా ఋషి ద్వారా చెప్పబడిందో అదే అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. లేకపోతే ప్రయత్న గౌరవం అయిపోతుంది. అంటే విశేషంగా వ్యాఖ్యానించవలసి, అంటే మనం లోకం నుండి అర్థం కాకుండా భిన్నార్థం తీసుకుంటే విశేషంగా వ్యాఖ్యానం చేయాల్సి వస్తుంది. దానివల్ల అది ఇంకా సందర్భం పెరిగిపోతుంది అన్నమాట, గౌరవం అయిపోతుంది అని చెప్పుకున్నాం. సరే, మన లోకంలో ఈ అత శబ్దం, అథాతో ధర్మ జిజ్ఞాస అని ఉంది కదా. అత శబ్దం అనేది ఏదైతే ఉందో అథ, అతహ, ధర్మ జిజ్ఞాస మూడు పదాలు ఉన్నాయి. మన సామాన్యంగా అర్థం చెప్పుకున్నట్టే అత అంటే తరువాత, అథ అంటే మొట్టమొదటి పదం, తరువాత అని అర్థం. అతహ అంటే ఈ కారణం చేత, ఈ కారణం చేత ధర్మ జిజ్ఞాస, ఈ కారణం చేత తరువాత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. ఈ కారణం చేత అంటున్నాం, ఈ కారణం ఏదో కారణం చెప్పాలి కదా, ఈ కారణం అని ఏది లేదు కదా. తర్వాత ఈ కారణం చేత తరువాత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. ఏ కారణం, ఆ కారణం చెప్పాలి కదా. సూత్రంలో అయితే మనకేం లేదు. ఈ కారణం చేత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అంటే తర్వాత అంటున్నారు. తర్వాత ఈ పని చేయబడుతుంది, తర్వాత ఈ పని ప్రారంభిస్తాం. నువ్వు ఆ మాట అంటున్నావు, కానీ ఇక్కడ అటువంటి పదం అంటూ ఏది ఇక్కడ దీని తర్వాత అనే పదానికి ముందు ఏం జరిగింది, ఏం చేశారని దీనికి తెలియడం లేదు. అది ఉంటే ఇది చేశారు కాబట్టి ఈ కారణం చేత ధర్మ జిజ్ఞాస కలిగిందని తెలుస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మనకి ఈ పదానికి ఈ అర్థం అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. అని ఇక్కడ అత శబ్దానికి ఈ అర్థం అని తెలుస్తుంది. తర్వాత అనే అర్థానికి ఈ రకంగా అర్థం తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అలా పూర్వపక్షి ఆక్షేపించినప్పుడు అది ఏమిటంటే తత్తు వేదాధ్యయనం, అది వేదాధ్యయనము. వేదాన్ని అధ్యయనం చేసిన తర్వాతనే ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. ఎందుకంటే వేదాధ్యయనం లేకుండా ధర్మ జిజ్ఞాస కలగదు అని ఆ ఉద్దేశంతో సిద్ధాంతం ఒక కొటేషన్ ఇచ్చాడనమాట. కానీ పూర్వపక్షి మళ్ళీ ఆక్షేపించాడు, లేదంటే వేదాధ్యయనం తర్వాత ధర్మ జిజ్ఞాస ఎందుకు కలుగుతుంది, వేదాధ్యయనం కంటే వేదాధ్యయనం తర్వాత కాకుండా వేదాధ్యయనం కంటే తర్వాత వేరే బిడ్డ కర్మల కూడా కలగచ్చుదా. నువ్వు వేదాధ్యయనం తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అంటున్నావు. వేదాధ్యయనము లేకపోయినప్పటికీ, అంటే వేదాధ్యయనం కాకుండా భిన్న కర్మల ద్వారా కూడా మనం ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. లేదంటే వేదాధ్యయనం కంటే ముందు కూడా ధర్మ జిజ్ఞాస కలగవచ్చు, అలా కూడా తీసుకోవచ్చు కదా అని ఏ రకంగా ప్రశ్నించినప్పుడు, లేదండి ధర్మ జిజ్ఞాసను ఆధారం చేసుకొని అత శబ్దము మహర్షి ఏమి రచించారంటే అక్కడ విశేష ధర్మ శబ్దాన్ని ఆధారం చేసుకొని ప్రస్తావించబడింది. అది అటువంటి ధర్మ జిజ్ఞాస అనేది వేద అధ్యయనం లేకుండా ఎప్పుడు సంభవించదు. వేదాధ్యయనం తర్వాతనే అటువంటి ధర్మ జిజ్ఞాస సంభవిస్తుంది.
సామాన్య మీరు చెప్పిన ప్రకారం వేరే కర్మల ద్వారా కూడా ధర్మ జిజ్ఞాస తర్వాత కూడా ధర్మ జిజ్ఞాస కలగొచ్చు కదా, దానికంటే ముందు కూడా కలగొచ్చు అంటే కలుగుతుంది. కానీ అది సామాన్య జిజ్ఞాస. ఏ రకమైన భావనతో మహర్షి జైమిని ధర్మ జిజ్ఞాస విషయంలో ప్రస్తావించారో అటువంటి ధర్మ జిజ్ఞాస కలగాలంటే వేదాధ్యయనం తర్వాతనే, వేదాలను అధ్యయనం చేసిన తర్వాత కలుగుతుంది, సామాన్య విషయంలో కాదు. కాబట్టి అది ఖచ్చితంగా అనివార్యంగా మనం తెలుసుకోవాలి, చదవాలి. అందుకే వేదవాక్యానం అనేక విధ విచారం ఇహ వర్తిష్యతే. ఎందుకంటే వేదవాక్యాలు బ్రాహ్మణ వాక్యాలకు అనేక రకాలుగా అనేక ప్రకాలుగా మనం విచారం చేసుకున్న తర్వాత, కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా వేదాధ్యయనం తర్వాత కలుగుతుంది అని చెప్పి ఇంతవరకు విషయం ప్రస్తావించుకుంటాం. అస్తు, ఇప్పుడు ఇంకా చెప్పిన దాంట్లో సందేహం చెప్పండి. సత్యనారాయణ గారు అడుగుతున్నారు, చెప్పండి. జీ సత్యనారాయణ గారు ఉన్నారండి? మహోదయ. ఓకే అండి, అస్తు. వాళ్ళకి ఇప్పుడు చెప్పడం వల్ల వారికి సమాధానం కలిగినట్టుంది, మళ్ళీ రిపీట్ చేశాం కాబట్టి. అయితే ఇక్కడ చూద్దాం మనము, ఇంకెవరికైనా ఉన్నాయా, సందేహాలు ఉన్నాయా? మహోదయ, ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఏంటంటే, మనకి ఇప్పుడు అత జిజ్ఞాస అని కదా మీరు చెప్పారు. మీకు అర్థమైంది కదా ఇది? అదే ఓకే. అది ఇప్పుడు నేను రిపీట్ చేశాను మళ్ళీ. అంటే నేను చెప్పదలసింది మధ్యలో కట్ అయింది. ఇప్పుడు అబద్ధం ఆడకూడదని ఒక స్టేట్మెంట్ ఉందండి. దాని కింద ఏ సందర్భంలో అబద్ధం ఆడవచ్చు అనే వ్యవహారం కింద ఈ సందర్భాల్లో అబద్ధం ఆడినా అబద్ధం కాదని చెప్పారండి. దాన్ని ప్రూజ్ అంటారండి. ప్రూజ్ అంటే దీనికి ఎక్సెప్షన్ అని అర్థం. అంటే స్టేట్మెంట్ కు ప్లస్ తీసుకొని మిగతా మైనస్లు తీసుకొని మళ్ళా ప్లస్ తీసుకొని ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇవన్నీ చేసి మ్యాథమెటిక్ క్యాల్కులేషన్ గా ఒక యాక్ట్ ను గానీ ఒక రూల్ ను గానీ అర్థం చేసుకోవచ్చు. అదే ఇక్కడ పద్ధతి, ఇదే పద్ధతిని అక్కడ ఫాలో అయ్యారు అంటున్నా, అంతకంటే ఏం లేదండి. అవునవునండి, అదే. అంటే అందుకని ఒక లాజికల్ గా ఒక లాయర్ గానీ ఒక ఇంటర్ప్రిటేటర్ గానీ వ్యాఖ్యాత గానీ కావాలంటే మ్యాథమెటిక్స్ కూడా అవసరం అని చెప్పడం. జీ జీ అవునండి, ఆ రకమైన శైలి ఇక్కడ ఉపయోగించబడింది. అవునండి, ఓకే, అంతే మరి. జీ మీకు అనంత కాదు, అంటే ఈ సూత్రం యొక్క అర్థం గురించి చెప్తే అదే భిన్న అభిప్రాయం చెప్పాలనుకుంటున్నారు. లేదండి, మీరు చెప్పింది ఈ విధంగా అర్థమైందని చెప్పాలనుకున్నాను. ఓకే మహోదయ, ఉంది కదా. అస్తు, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది మీకు, అప్పుడు మళ్ళీ చెప్తారు ఒకసారి. ఇప్పుడు చూడండి. సరే, ఇప్పుడు మనం ఈరోజు 3వ కక్ష ప్రారంభించుకోబోతున్నాం పూర్వమీమాంసలో. సో ఇక్కడ మనకు ఈ రకంగా, అందుకే వేదాధ్యయనం ఖచ్చితంగా చదవాలి, అప్పుడు ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పుకున్నాం. ఈ విషయంలో ఇప్పుడు ఓన్లీ అథ అనే శబ్దం మీదనే మనము విచారం చేస్తున్నామట. ఓకేనా? ఇప్పుడు ఆ విషయంలో పుష్టి చేస్తున్నామట, సిద్ధాంతం చెప్తున్నాడు పైన దానికి. అపిచ చూడండి కింద భాషము, అపిచ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. అపిచ ఇంకా ఏంటంటే, నా ఏవం వయం ఇహ వేదాధ్యయనాత్ పూర్వం ధర్మ జిజ్ఞాసాయా ప్రతిషేధం శిస్మః. మేము పైన అథాతో ధర్మ జిజ్ఞాస అనే వాక్యానికి మేము ఈ అభిప్రాయం తీసుకోలేదు. వయం ఇహ వేదాధ్యయనాత్ పూర్వం ధర్మ జిజ్ఞాసాయా ప్రతిషేధం శిస్మః. అక్కడ పూర్వపక్షం కదా, వేదాధ్యయనం కంటే ముందు కూడా ధర్మ జిజ్ఞాస కలగచ్చు కదా. కలగచ్చు అండి, మేము దాన్ని నిషేధించాలి. మేము చెప్పిన వాక్యంలో అథ ధర్మ జిజ్ఞాస అంటే అథ తర్వాత వేదాధ్యయనం అంటే అథ తర్వాత అంటే వేదాధ్యయనం తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది చెప్పుకున్నాం. అంతేగాని ఈ వాక్యం యొక్క అభిప్రాయం ధర్మ జిజ్ఞాస కంటే పూర్వంలో వేదాధ్యయనం కంటే పూర్వము ధర్మ జిజ్ఞాస కలగదని చెప్పి మేము ఈ వాక్యం ద్వారా ఖండించలేము ఆ వాక్యాన్ని. కేవలము వేదాధ్యయనాత్ పూర్వం ధర్మ జిజ్ఞాసాయా ప్రతిషేధం శిస్మః నా శిస్మః అంటే వేదాధ్యయనం కంటే ముందు ధర్మ జిజ్ఞాస కలగదు అని చెప్పి మేము నిషేధించలేదు. అలా ఇంకొక వాక్యం చెప్పారు, వేదాధ్యయనం తర్వాత ఎందుకండి వేద కర్మలు చేసిన తర్వాత కూడా ధర్మ జిజ్ఞాస కలగచ్చుదా. వేద కర్మలు భిన్న కర్మలు అన్నమాట. ఇప్పుడు వేదాధ్యయనం తర్వాత వెంటనే ధర్మ జిజ్ఞాస కలగాలని రూల్ ఏం లేదు. వేద కర్మలు చేయొచ్చు, అంటే భిన్న కర్మలు చేయొచ్చు. అంటే ఎందుకంటే వేదాధ్యయనం తర్వాత వెంటనే ధర్మ జిజ్ఞాస ధర్మ విషయం విచారించాల్సిన అవసరం లేదు. భిన్న క్రియాకలాపాలు చేయొచ్చు, మధ్యలో వ్యవధానం రావచ్చు, ఇక్కడ తిరిగి రావచ్చు, ఎక్కడికి పోయి రావచ్చు, అలా ఎంతో మధ్యలో గ్యాప్ ఉంటుందన్నమాట. అలాగా భిన్న కర్మల ద్వారా కూడా మనం చేసుకోవచ్చు కదా అని దానికి సమాధానం చెప్తాడు. పరస్తాచ ఆనంతర్యం. అలాగే
వెంటనే ధర్మ జిజ్ఞాస వేదాధ్యయనం తర్వాత వెంటనే ధర్మ జిజ్ఞాస చెయ్యాలి వెంటనే మాట. ఆనంతర్యం అంటే తత్కాలం ఏంటి, వేదాధ్యయనం అయిపోయింది వెంటనే ధర్మ జిజ్ఞాస చేయాలి. ఎక్కడ మళ్ళీ ఎక్కడికి వెళ్ళకూడదు అన్నమాట. అంటే వెంటనే ఏ పని చేయాలి అన్నమాట, వేద పనులు ఏం చేయకూడదు. ఆనంతర్యం అంటే వెంటనే అన్నమాట, తత్కాలం. అందుకే పరస్తాచ ఆనంతర్యం ఇది కూడా నిషేధించలేదు. వేద కర్మల తర్వాత ధర్మ జిజ్ఞాస చేయొచ్చు కదా అనే విషయంలో కూడా మాకు ఖండించలేదు. వేదాధ్యయనం కంటే ముందు ధర్మ జిజ్ఞాస కలగదని అనే విషయంలో మాకు ఖండించలేదు అన్నమాట. ఈ అథాత ధర్మ జిజ్ఞాస అనే వాక్యానికి తాత్పర్యం ముఖ్యంగా వేదాధ్యయనం తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది, మా అభిప్రాయం ఇంతే. అంతేగాని వేదాధ్యయనం కంటే ముందు ధర్మ జిజ్ఞాస కలగదని లేదా వేదాధ్యయనం తర్వాత వెంటనే ధర్మ జిజ్ఞాస చేయాలని చెప్పి మేము విధి విధానం చెప్పలేదు. అదే విషయం చెప్పాడు ఇక్కడ. పరస్తాచ ఆనంతర్యం వెంటనే ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పి అలాగూ చేయాలని చెప్పి కూడా చెప్పలేదు, విధానం చెప్పలేదు, విధి విధానం చెప్పలేదు. ఎందుకంటే నాహి ఏతద్ ఏకవాక్యం అంటే ఈ ఒక వాక్యమే, అంటే అతాద ధర్మ జిజ్ఞాస ఈ సూత్ర వాక్యం ఏదైతే ఉందో ఆ ఒక వాక్యమే పురస్తాచ వేదాధ్యయనాత్ ధర్మ జిజ్ఞాస ప్రతిషేధిష్యతి. అంటే ఈ ఒక్క వాక్యంలోనే వేదాధ్యయనం కంటే ముందు ధర్మ జిజ్ఞాసను ప్రతిషేధించడం లేదు. అంటే వేదాధ్యయనం కంటే ముందు ధర్మ జిజ్ఞాస కలగదు అని చెప్పి నిషేధించడం లేదు ఈ వాక్యం. అలాగే పరస్తాచ ఆనంతర్యం ప్రకరిష్యతి, పరస్థ వెంటనే అంటే వేదాధ్యయనం తర్వాత వెంటనే ధర్మ జిజ్ఞాస చేయాలని చెప్పి విధి విధానం కూడా చెప్పడం లేదు. కేవలం వేదాధ్యయనం ఒక సిద్ధాంత వాక్యం చెప్పాం, వేదాధ్యయనం తర్వాతనే ధర్మ జిజ్ఞాస కలుగుతుంది, వేదాధ్యయనం ధర్మ జిజ్ఞాస చేయాలి అని ఒక వాక్యం చెప్పాం. అంతేగాని ఇక్కడ నిషేధించలేదు అన్నమాట, వెంటనే చేయాలి దాని ముందు ధర్మ జిజ్ఞాస కలగని చెప్పి మేము నిషేధించలేదు. ఈ ఒక వాక్యం ద్వారా అలా నిషేధించలేదు మేము. ఈ ఒక వాక్యం ద్వారా రెండు వాక్యాలు చెప్పలేదు, ఒకటేంటి నిషేధ వాక్యం, ఒకటి విధి వాక్యం చెప్పలేదు మేము. అందుకే పరస్తాచ ఆనంతర్యం ప్రకరిష్యతి వెంటనే ధర్మ జిజ్ఞాస చెయ్యాలని చెప్పి కూడా మేము ప్రకరణ చెప్పలేదు అన్నమాట, ఆ రకంగా ఉల్లేఖించలేదు. అలా చేస్తే భిద్యతే తథా వాక్యం, అప్పుడు అలా చేసామప్పుడు వాక్యం భేదించబడుతుంది, వాక్యం రెండు రకాలుగా అయిపోతుంది, అంటే రెండు వాక్యాలు అయిపోతాయి. అప్పుడు ఒకరిను అతాతో ధర్మ జిజ్ఞాస అనే వాక్యానికి ఈ రకంగా రెండు రకాల నా అభిప్రాయం అయినట్లయితే వాక్యం భేదించబడుతున్నది. అక్కడ రెండు వాక్యాలు అయిపోయి ఒక వాక్యం ఎక్కడ ఉంది, అక్కడ ఒక వాక్యానికి రెండు వాక్యాలు వచ్చేసాయి అప్పుడు. అందుకే భిద్యతే తథా వాక్యం, ఒక వాక్యం రెండు అర్థాలు వచ్చేస్తున్నప్పుడు వాక్యం భేదించబడుతున్నమాట. మనం ఏమేమి చెప్పుకున్నాం, ఒక వాక్యానికి ఒకే అర్థం చెప్పుకోవాలి, వాక్యాన్ని భేదించకూడదు. మనం 7 నియమాలు చెప్పుకున్నాం కదా. ఏ వాక్యం అయితే ఆ వాక్యం తెగ్గొట్టి రెండు వాక్యాలు చేసి అర్థం చెప్పకూడదు, అర్థం మారిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకు భిద్యతే తథా వాక్యం, అలా ఒకే వాక్యం రెండు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లయితే అది వాక్యం భేదించబడుతుంది. ఏ రకంగా భేదించబడుతుంటే అన్యాహి వచన వ్యక్తి, అంటే ఒక వచనం అన్యా వ్యక్తి అంటే అభివ్యక్తి అంట, ప్రకటించడం అంట. అంటే ఒక వాక్యం ఏ రకం ప్రకటిస్తుంది, వేదాధ్యయనం కంటే ముందు ధర్మ జిజ్ఞాస కలగదు అనే ఒక అర్థం అభివ్యక్తం అవుతుంది. అలాగే అన్యాహి వచన వ్యక్తి అస్య పురస్తాత్ వేదాధ్యయన ధర్మ జిజ్ఞాస ప్రతిషేధతి, ఇది ఒక వాక్యం వస్తుంది. అంటే ఈ వచనం ఏం చెప్తుందంటే, ఒక వాక్యం యొక్క అర్థం ఏమొస్తుందంటే పురస్తాద్ వేదాధ్యయన ధర్మ జిజ్ఞాస ప్రతిషేధతి, వేదాధ్యాయం కంటే ముందు ధర్మ జిజ్ఞాస నిషేధించడం లేదు అని ఒక వాక్యార్థం వస్తుంది. విపరీతం అన్యస్యామ, విపరీతం అన్యత అంటే విపరీతం ఏంటి, వేదాధ్యయనం కంటే ముందు అని చెప్పాము, విపరీతంగా వస్తుంది తర్వాత వేదాధ్యయనం కంటే తర్వాత వెంటనే ధర్మ జిజ్ఞాస కలుగుతుంది, అలా రెండు అర్థాలు వస్తాయన్నమాట. విపరీతం అన్యస్యామ అంటే విపరీతం అనే అర్థము తాత్పర్యము. ఇప్పుడు వేదాధ్యాయం కంటే ముందు అంటే తర్వాత, వేదాధ్యాయం తర్వాత వెంటనే ధర్మ జిజ్ఞాస చేయాలని చెప్పి అలా విధి వాక్యం కూడా వస్తున్నాడు. అంటే రెండు అర్థాలు వస్తాయి, రెండు వాక్యాలు వస్తాయి. అంటే రెండు వాక్యాలు ప్రతి వాక్యానికి భిన్న భిన్న అర్థం వస్తుంది. అలాగే వాక్యం భేదించబడుతుంది. విపరీతం అన్యస్యామ విపరీత వాక్యం కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఈ రకంగా ఒకే వాక్యం రెండు వాక్యాలుగా చెప్పి పరిశీలించడం మా ఉద్దేశం కాదు. కేవలం వేదాధ్యాయం తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అంతవరకు వాక్యం అది తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక వాక్యం చెప్తున్నారు, ఇలా చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు, వేదాన్ అదిత్య ఈ ఒక వాక్యం అండి. ఇక్కడ ఒక వాక్యం మాత్రం చెప్పినాం, వేదాన్ అదిత్య
ధర్మ జిజ్ఞాస కర్తవ్య. ఇప్పుడు వాక్యం మాత్రం ఒక పదం మాత్రం ఉంది ఇక్కడ, అది మనం అధ్యయనం చేసుకుంటాం అంటే సంగతియుక్తంగా. వేదాన్ అధీత్య ధర్మ జిజ్ఞాస కర్తవ్య అంటే వేదాలను చదువుకొని ధర్మ జిజ్ఞాస చెయ్యాలి. వేదాన్ అధీత్య ధర్మ జిజ్ఞాస కర్తవ్య. వేదాన్ అధీత్య, ఇది నేను అధ్యయనం చేశాను. ధర్మ జిజ్ఞాస కర్తవ్య అంటే మనం చెప్తే కదా, ఇప్పుడు లోకంలో ఏ పదాలు అయితే ఉంటే అదే అర్థం తీసుకోవాలని చెప్పి కొన్ని అది సతి సంభవే అంటే ఎంతో సంభవం అవుతుందో అవి తీసుకోవాలి. సంభవం లేనప్పుడు మనకు సందర్భానుగుణంగా వాక్యార్థ సంగతియుక్త ఏవైతే అవసరమో అవి అధ్యయనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చెప్పుకున్నాం వేదాన్ని అధీత్య ఒక పదం ఉంది, ధర్మ జిజ్ఞాస కర్తవ్య. వేదాన్ని చదువుకున్న తర్వాత ధర్మ జిజ్ఞాస చేయాలని చెప్పి ఒక వాక్యార్థాన్ని అన్వయం చేసుకొని చెప్పుకున్నాడు. అస్తు, ఇది ఒక వాక్యం. వేదాన్ అధీత్య ధర్మ జిజ్ఞాస కర్తవ్య. ఇది ఏకస్యాం విధీయతే అనుద్య ఆనంతర్యం అంటే ఏంటి? ఈ వాక్యం ద్వారా ఏం తెలుస్తుంది? ఈ వాక్యంలో ఏకస్యాం అనుద్య ఆనంతర్యం విధీయతే అన్వయం చేసుకున్నట్లయితే, ఇది ఏకస్యాం విధీయతే అనుద్య ఆనంతర్యం. ఆనంతర్యం అంటే ఏకస్యాం ఆనంతర్యం అనుద్య ఆనంతర్యం విధీయతే. అనుద్య అంటే ఏమిటి అంటే ఒక విషయం చెప్పుకున్న తర్వాత దాన్ని మళ్ళీ అదే విషయం చెప్పడం. జ్ఞాతమైన విషయాన్ని, తెలిసిన విషయాన్ని మళ్ళీ అనువాదం చేసి చెప్పడం. అనువాదం అంటే ఈ రకంగా మనం ట్రాన్స్లేట్ చేసి చెప్పడం కాదు, అంటే ముందు తెలిసిన విషయాన్ని మనం చెప్పడం అన్నమాట. తెలిసిన విషయాన్ని చెప్పడం. ఒక ట్రాన్స్లేట్ అంటే ఉంది, ఒక ఇంగ్లీష్ చెప్పిన దాన్ని తెలుగు అనువాదం చేస్తున్నారు లేదా హిందీలో అనువాదం చేస్తున్నారు, అది అనువాదం చేయడం అన్నమాట. ఇది అలా కాదు, మనం తెలిసిన విషయాన్ని చెప్పడం అన్నమాట. ఒక వ్యక్తి చెప్పి తెలిసిన విషయం మళ్ళీ దాన్ని వ్యక్తం చేయడం, అభివ్యక్తం చేయడం అన్నమాట. అది ఏకస్యం అనుద్య ఆనంతర్యం విధీయతే. ఇక్కడ వేదాన అధీత్య అంటే ముందు మనకు తెలుసు ఏంటి, వేదాన్ని అధ్యయనం చేయాలి, తర్వాత ధర్మ జిజ్ఞాస చేయాలని చెప్పి మనకు ఒక వాక్యం చెప్పుకున్నామట. అంటే ముందు ఏం తెలుసు? వేదాలు చదవాలి, వేదాలు చదివిన తర్వాతనే మనకు ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. ధర్మ జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుంది? వేదాలు చదివిన తర్వాత అని చెప్పి ఈ వాక్యం తెలుసు మనకు. ఓకేనా? అది ఇక్కడ అనువాదం. వేదాన్ అధీత్య ఏకస్యాం విధీయతే అనుద్య ఆనంతర్యం అంటే వేదాన్ని చదివిన తర్వాత వెంటనే మనకు అనంతరం తర్వాత అనుద్య విధీయతే అంటే ఒక వాక్య ఇదొక విధానం చెప్పిందన్నమాట. అంటే అంత తర్వాత వేదాన్ని అధ్యయనం ధర్మ జిజ్ఞాస చేయాలని చెప్పి ఒక వాక్యం చెప్పుకున్నాం. విపరీతం అన్యశ్యామ, అప్పుడు తర్వాత దీన్ని బట్టి ఏమవుతుంది? దానికంటే ముందు వేదాల కంటే వేదాధ్యయనం చేయడానికంటే ముందు ఏమవుతుంది? ధర్మ జిజ్ఞాస చేయకూడదని అర్థం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వేదాలను అధ్యయనం చేసిన తర్వాతే ధర్మ జిజ్ఞాస చేయాలి. ఒక తెలిసిన విషయాన్ని మనం అనువాదం చేసి దాన్ని అంటే రిపీట్ చేసి మళ్ళీ ఆ విషయం చెప్పుకున్నాం, విధి వాక్యం చెప్పుకున్నాం అక్కడ. దీన్ని బట్టి విపరీతం అవుతుంది. విపరీతం అన్యశ్యామ అంటే వేదాధ్యయనం కంటే ముందు ధర్మ జిజ్ఞాస చేయకూడదు. మనకు అర్థాపత్తి ప్రకారం అదే అర్థం వస్తుంది ఇక్కడ విధి వాక్యం ప్రకారం తీసుకున్నట్లయితే. ఎందుకంటే ఇక్కడ ఒక వాక్యానికి ఒకే అర్థం చెప్పుకున్నాం. వేదాలను అధ్యయనం చేసిన తర్వాత ధర్మ జిజ్ఞాస చెయ్యాలి, ఇది ఒక వాక్యం. ఇది ఈ వాక్యానికి అర్థం వచ్చేసింది అన్నమాట. దీన్ని బట్టి వేద అర్థం వస్తుంది. విపరీతం అన్యస్యామ, విపరీతం వస్తుంది అంటే ఇప్పుడు తర్వాత ఈ పని చేయాలి, ధర్మ జిజ్ఞాస చేయాలని చెప్పినప్పుడు దానికంటే ముందు విపరీతం అంటే దాని ముందే వస్తుంది. వేదాధ్యయనం కంటే ముందు ధర్మ జిజ్ఞాస చేయలేము అని చేయకూడదు అంటే ఆ రకంగా శక్తి సామర్థ్యం ఉండేది కాబట్టి ఆ రకంగా అర్థాపత్తి ప్రకారంగా మనకి అర్థం వచ్చేస్తుంది అన్నమాట. విపరీతం అన్యస్యామ అంటే ఎందుకంటే మనకు ఒక విధి వాక్యం ఉంది అక్కడ. అర్థైకత్వాచ ఏకవాక్యతాం వక్షతి. ఇది రెండో టిప్పణి ఇచ్చేది కింద చూడండి. అర్థైకత్వాత్ ఏకం వాక్యం సాకాంక్షం చేత్ విభాగే స్యాత్. ఇక్కడ అర్థైకత్వం అంటే ఒక అర్థానికి ఒక వాక్యానికి ఒకే అర్థం ఉన్నప్పుడు ఆ అర్థమే చెప్పాలి, వాక్యాన్ని విభాగం చేసి చెప్పకూడదు. అది ఒక సిద్ధాంతం. సూత్రం తర్వాత మనం ఇదే దీంట్లో 2వ అధ్యాయంలో 1వ పదంలో 46వ సూత్రం అక్కడ మనం విశేషంగా చెప్పుకుంటాం అక్కడ. అందుకే వక్షతి అక్కడ తర్వాత సూత్రం చెప్తుంది, విధానం చెప్తాం. అంటే ఇది విశేషమైన సూత్రం అక్కడ. అర్థైకత్వాచ అంటే ఒక వాక్యానికి ఒకే అర్థం ఉందన్నమాట. అర్థ ఏకత్వాచ అర్థం ఒకటే ఉంది. అర్థ ఏకత్వాచ ఏకవాక్యతం వక్షతి. అర్థం ఒకటే ఉంది కానీ ఏకవాక్యం ఒకే అర్థం అని చెప్పుకుంటున్నాం అంట. 2 వాక్యాలు చెప్పకూడదు. ఇక 2 వాక్యాలు వస్తున్నాయి మనకు. ఆ రకంగా నువ్వు చెప్పిన అభిప్రాయకంగా నువ్వు పొదుపక్షి నువ్వు రకంగా అంటే 2 వాక్యాలు అయిపోతావు, వాక్యం భేదించబడుతున్నామాట. అది అనర్థక్యం అయిపోతున్నామాట.
కాబట్టి ఇక్కడ మనకు మా అభిప్రాయం అది కాదు. ధర్మ జిజ్ఞాస కంటే ధర్మ జిజ్ఞాస అనేది వేదాధ్యయనం కంటే ముందు కలగదని చెప్పి, ధర్మ జిజ్ఞాస అనేది వేదాధ్యయనం తర్వాత వెంటనే చేయాలని చెప్పి అలాగా విధి వాక్యంగా మేము చెప్పలేదు. అవి మా అభిప్రాయం కాదు అని చెప్పి ఈ రకంగా విషయాన్ని ప్రతిపాదించాలన్నమాట. అలా చేస్తే వాక్యం 2 వాక్యాలు అయిపోతే వాక్యం భేదించబడుతుంది, అది అనర్థకం అయిపోతుంది, సిద్ధాంత ప్రకారంగా విపరీతం అయిపోతుంది అని చెప్పి సిద్ధాంత రకంగా స్పష్టం చేశాడు. మరి ఇక్కడ దీని అభిప్రాయం ఏంటి? అతశబ్దానికి అర్థం ఏంటి? అనంతరం తర్వాత ధర్మ జిజ్ఞాస చేయాలంటున్నావు, దీని యొక్క అభిప్రాయం ఏంటి? అసలు ఏం దీనివల్ల ఏం తెలుస్తుంది? అనంతరం అంటే వెంటనే ధర్మ జిజ్ఞాస చేయాలన్నా వద్దా అంటే దానికి ఇక్కడ అనంతరం తర్వాత ధర్మ జిజ్ఞాస చేయాలి అనే వాక్యం నువ్వు చెప్తున్నావు. ఎందుకంటే ఇక్కడ వేదాధ్యయనం అంతరైన నా సంభవతి అని చెప్పావు. వేదాధ్యయనం వెంటనే వేదాధ్యయనం లేకుండా ధర్మ జిజ్ఞాస కలగని చెప్పావు. కానీ ఇక్కడ మనకి వెంటనే ప్రస్తావనలు వస్తున్నాయి, పూర్వపక్ష ఆక్షేపించే ప్రకారం నియమాలు వస్తున్నాయి. మళ్ళీ దీని యొక్క తాత్పర్యం ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ? దీని అభిప్రాయం ఏంటి? అతశబ్దానికి అనంతరం అంటే ఏ అర్థం చేసుకోవచ్చు మనం అంటే దానికి ఇక్కడ 2 సందర్భాలు వస్తాయి, 2 ప్రసంగాలు వచ్చి పడతాయి. ఈ వాక్యంలో అతశబ్దం ద్వారా 2 సందర్భాలు వస్తాయి. నువ్వు చెప్పిన ప్రకారం అథాతో ధర్మ జిజ్ఞాస అంటే వేదాధ్యయనం ద్వారా ధర్మ జిజ్ఞాస చేయాలి అన్నట్లయితే 2 సందర్భాలు వస్తాయి. ఏ సందర్భాలు వస్తాయి? కింటు అధీతే వేదే ద్వయం ఆపతతి. ఇప్పుడు వేదాధ్యయనం ద్వారా ధర్మ జిజ్ఞాస చేయాలని చెప్పేది వాక్యం చెప్పేవు కదా, ఈ వాక్యం 2 సందర్భాలు వచ్చి పడుతున్నాయి. ఒక వాక్యానికి ఒకే అర్థం ఉండాలి కదా, ఇప్పుడు చెప్పుకున్నాం. ఒక వాక్యం 2 అర్థాలు ఉండకూడదు. కానీ ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకు అధీతే వేదే అధ్యయనం చేసిన వారు కింటు అధీతే వేదే ద్వయం ఆపతతి 2 సందర్భాలు 2 ప్రసంగాలు వచ్చి పడుతున్నాయి. ఏంటి ఆ 2 సందర్భాలు? గురుకులాచ సమావర్తితవ్యం. గురుకుల నుంచి వేదాధ్యయనం తర్వాత ఏం చేయాలి? సమావర్తన సంస్కారం చేయాలి. అంటే ఇంటికి వెళ్ళి వివాహాది గృహస్థ బంధంలోకి వెళ్ళాలన్నమాట, గృహస్థ జీవనానికి వెళ్ళాలన్నమాట. అది మామూలు నియమం పద్ధతి ప్రకారం. వేదాధ్యయనం తర్వాత సమావర్తన సంస్కారం చేస్తారంటే అక్కడి నుంచి మళ్ళీ నువ్వు వెళ్ళిపోయి గృహస్థి జీవనం ప్రవేశించవచ్చు అనమాట. అది ఒకటి వస్తుందన్నమాట. వెంటనే గురుకులంలో వేదాధ్యయనం అయిపోయింది, సమావర్తన సంస్కృతి కదా, ఆ ఇంటికి వెళ్ళిపోతాడు, అక్కడ వివాహాది క్రియాకలాపాలు యుక్తమవుతాడు అన్నమాట. 2వ అర్థం ఏమొస్తుంది? వేదవాక్యాని చ విచారయితవ్యాని. వేదవాక్యాని చ విచారయితవ్యాని. వేదాధ్యయనం తర్వాత వెంటనే వేదవాక్యం విచారించాలి, అంటే ధర్మ జిజ్ఞాస చేయాలి. వేదాలు చదువుకున్నాం, వాటి పట్ల విచారం చేయాలి కదా. చదివినంత మాత్రం అయిపోదు కదా, చదివిన వెంటనే వాటిని విచారించాలి. ధర్మ విషయంలో వాటిని విశేషంగా విచారం చేయాలి. అప్పుడు 2 సందర్భాలు వస్తున్నాయి ఇక్కడ. వేదాధ్యయనం చేసిన వెంటనే ఇంటికి సమావర్తన సంస్కారం చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలన్నా, ఇంటికి వెళ్ళిపోయి వివాహాది బంధనంలో వెళ్ళిపోవాలన్నా, లేదంటే వేదాన్ని అధ్యయనం చేసిన తర్వాత వేద వాక్యాన్ని విచారించాలన్నా 2 సందర్భాలు వస్తున్నాయి. అంటే మనకు వెంటనే వెళ్ళిపోయాం అనుకోండి, అది చెప్పారు చూద్దాం కింద. 2 సందర్భాలు మనకు వచ్చి పడుతున్నాయి అన్నమాట. ఒకటేమో వేదవాక్యాన్ని విచారించుకోవాలి, వేదన అధ్యాయం అయిపోయింది, వాటి మళ్ళీ మనం ఏం చదువుకున్నాం, ఎలా చదువుకున్నాం, అది మనం చదివింది కరెక్టా కాదా, ఏం అర్థమైంది మనకంటే విచారించుకుంటాం. ధర్మ విషయాన్ని విచారిస్తాం. అలాగే దాన్ని బట్టి ఒక సిద్ధాంతం విచారించుకుంటాం. ఒకటంటే అయిపోయింది వెంటనే వెళ్ళిపోవడం. ఈ 2 సందర్భాలు వస్తున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు తత్ర ఆ సందర్భంలో గురుకులాత్ మా సమావర్తిష్ట. అటువంటిప్పుడు ఏంటి? గురుకుల నుంచి వెళ్ళిపోకూడదు. వేదాధ్యాయం అయిపోయిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోయాం ఏమవుతుంది? అక్కడ ఇంటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? వేదాన్ని విచారించలేము. ఇంటికి వెళ్ళాక మొత్తం స్థితి అంతా వాతావరణం వేరే భిన్నంగా అయిపోతున్నాడు. గృహస్థ జీవనంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాతావరణం అంతా మారిపోతుంది. అక్కడ వేద వాక్యాన్ని విచారించే సమయం ఎక్కడ దొరుకుతుంది? కాదు. అందుకే అప్పుడు ఏం చేయాలి? గురుకులాత్ మా సమావర్తిష్ట. గురుకుల నుంచి పంపించకూడదు. ఓకేనా? కథంను వేదవాక్యాన్ని విచారేది. నువ్వు ఇంటికి వెళ్ళిపోతే వేదవాక్యాన్ని ఎలా విచారించగలుగుతావు? ధర్మ జిజ్ఞాస ఎలా చేయగలుగుతావు? కాబట్టి ఏం చేయాలి? గురుకుల నుంచి వెంటనే వెళ్ళిపోకూడదు తాత్పర్యం ముఖ్యంగా. అందుకే కథంను వేదవాక్యాన్ని విచారే. వేదవాక్యం ఎలా విచారించగలుగుతావు ఇంటికి వెళ్ళిపోయినట్లయితే? అందుకే ఇది ఏవం అర్థో అయం ఉపదేశ. అందుకే ఈ రకంగా ఈ అర్థంలో మనం ఈ అథాతో ధర్మ జిజ్ఞాస అథ శబ్దాన్ని మనం ఉపయోగించాము. అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వేదాల అధ్యయనం చేసిన తర్వాత వెంటనే సమావర్తన సంస్కారం చేసుకుని ఇంటికి వెళ్ళి వివాహంలో బంధించబడద్దు, అంటే వివాహం చేసుకోవద్దు. అంటే కొంతకాలం తర్వాత వేదాధ్యయనం చేసిన తర్వాత కొంతకాలము ధర్మ విషయంలో విచారించిన తర్వాత నువ్వు మళ్ళీ వివాహ జీవనంలోకి వెళ్ళిపోవచ్చు అని, అది ముఖ్య ఉద్దేశం. వక్త యొక్క ముఖ్య ఉద్దేశం అది అభిప్రాయం అన్నమాట. అర్థమైందా? అందుకే గురుకులాత్మ సమావర్తిష్ట. ఎందుకు వెళ్ళొద్దని చెప్పారు?
కథంను వేదవాక్యాన్ని విచారేది. ఒక ఇంటికి వెళ్ళిపోయినట్లయితే వెంటనే వేదవాక్యాన్ని విచారించే అవకాశం ఉండదు, ధర్మ జిజ్ఞాస చేసే అవకాశం ఉండేవాట. అందుకే ఇది ఏవం అర్థం అయం ఉపదేశం, అందుకే ఈ రకంగా ఉపదేశించాము. అంటే అథాత ధర్మ జిజ్ఞాస అనేది ఉపదేశం ఎందుకు జరిగిందంటే ఇందుకోసం జరిగిందన్నమాట. అంటే వేదాలను అధ్యయనం చేసిన తర్వాత వెంటనే వెళ్ళిపోకుండా కొంతకాలం ఆ ధర్మ జిజ్ఞాస అంటే ఆ వేదవాక్యం విచారించిన తర్వాత, చదివినంత విచారణ చేసుకున్న తర్వాత, అది కొంచెం అవలోకనం చేసుకున్న తర్వాత అప్పుడు చేసుకోమని చెప్పి నిషేధించలేదు ఇక్కడ. కొంతకాలం వెంటనే చేసుకోవద్దు అని చెప్పి ఇక్కడ కొంచెం ఒక విధానం చెప్పబడింది అన్నమాట. అది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అందుకే అయం ఇత్తి ఏవం అర్థం అయం ఉపదేశ, ఈ అర్థంతో ఇక్కడ ఈ ఉపదేశించబడింది. అథాతో ధర్మ జిజ్ఞాసలో అథ శబ్దం ఉపదేశించబడింది మహర్షి జముని ద్వారా. ఓకే, స్పష్టమైంది ఇంతవరకు? ఇంతవరకు సందేహం ఉందా? ముఖ్య ఉద్దేశం ఏంటి? వెంటనే సమావర్తన సంస్కారం చేసుకుని వెళ్ళిపోకూడదు. కొంతకాలం ధర్మ జిజ్ఞాస చేసిన తర్వాతనే మనం కొంతకాలం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ సమావర్తన సంస్కారం ద్వారా వివాహ బంధంలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఈ రకంగా ముఖ్య తాత్పర్యం, ముఖ్య ఉద్దేశం ఇది. అంతేగాని వేదాధ్యయనం కంటే ముందు ధర్మ జిజ్ఞాస కలగదు, వేదాధ్యయనం తర్వాత వెంటనే ధర్మ జిజ్ఞాస చేయాలి, వెంటనే ఏం చేయొద్దు, ధర్మ జిజ్ఞాస చేయాలి, అలా విధానం కూడా చెప్పలేదు. ఆ ఖండన కాదు. మా ముఖ్య ఉద్దేశం అథ శబ్దానికి వేదాలను చదివిన తర్వాత కొంతకాలం ధర్మ జిజ్ఞాస అంటే ధర్మ విషయాన్ని విచారించుకున్న తర్వాత అప్పుడు వివాహ బంధంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పి అది ముఖ్య ఉద్దేశము. ఓకేనా? అయం అర్థో అయం అర్థో అయం ఉపదేశ, అది ఉపదేశించబడింది అన్నమాట. అస్తు. ఇలా చెప్పిన తర్వాత అంటే అట్లా అని చెప్పి ఇక్కడ వెంటనే చేసుకుంటే అక్కడ అలా నిషేధించలేదు కదా. వేదాలు చదివిన తర్వాత సమావర్తన సంస్కారం అంటే వివాహ బంధంలోకి వెళ్ళొద్దని చెప్పి కొంతకాలం ఆగి చేయమని ముఖ్య ఉద్దేశం. అస్తు. ఇప్పుడు మళ్ళీ పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు. ఏ ఆక్షేపిస్తున్నాడు? ఏది ఏవం, ఒకవేళ అలా అయితే, మీ ఉద్దేశం, మీ అభిప్రాయం అలా అయితే ఏమని? వేదాలను చదివిన తర్వాత అంటే వేదాలను చదివిన తర్వాత వెంటనే సమావర్తన సంస్కారం చేసుకోవద్దు, అదే కదా, ఇంటికి వెళ్ళిపోవద్దు అని చెప్పావు. అంటే ధర్మ జిజ్ఞాస చేయాలని చెప్పి ఆ అభిప్రాయం అయితే, ఏది ఏవం, ఒకవేళ నీ అభిప్రాయం అలాగైతే, అంటే పూర్వపక్ష సిద్ధాంతం ఉన్నాడు. ఏం చెప్పే సిద్ధాంత పూర్వంలో ఎప్పుడు వెంటనే వెళ్ళొద్దయా, కొంచెం ధర్మ జిజ్ఞాస విచారం చేసుకున్న తర్వాత వెళ్ళిపో అని చెప్పి చెప్పాడు అన్నమాట. ఏది ఏవం నా తరిహి వేదాధ్యయనం పూర్వం గమ్యతే, అటువంటి వేదాధ్యయనం పూర్వం అది తెలుసుకోలేమన్నమాట. అలాగైతే నా తరిహి వేదాధ్యయనం పూర్వం గమ్యతే, అది ముందు తెలుసుకోలేమన్నమాట. అది చూడు, ముందు వాక్యంతో మీకు తెలుస్తుంది మొత్తం. ఏవం హి సమామనంతే, ఎందుకంటే వేదంలో అలాగే నువ్వు అలా చేసినట్లయితే నువ్వు ఏం తెలుసుకోలేవు అన్నమాట. ఏం తెలుసుకోలేవు అంటే ఏవం హి సమామనంతి, అది మీకు తర్వాత వాక్యంతో మీకు స్పష్టమవుతుంది. ఏవం హి సమామనంతి అంటే మనకు శాస్త్రంలో అలాగే చెప్పబడింది అన్నమాట. ఏంది ఏవం హి సమామనంతి? ఏం చెప్పబడింది? వేదం అదిత్య స్నాయాత్, వేదంలో నువ్వు అలా అంటున్నావు కదా, అలాగైతే మనకి ఏం అర్థం కాదని చెప్తున్నాడు. ఎందుకు అర్థం కాదు? ఎందుకంటే వేదంలో మనకి ఏం చెప్పబడిందంటే, బ్రాహ్మణ వాక్యాలు ఏం చెప్పబడిందంటే ఏవం హి సమామనంతి, అలాగా పాఠం చెప్పబడింది. ఏ పాఠం? వేదం అదిత్య స్నాయాత్, వేదాన్ని చదివిన తర్వాత వెంటనే స్నానం చేయాలి. వేదం అదిత్య వెంటనే స్నానం చేయాలని తాత్పర్యం ఇక్కడ అంటే సమావర్తన సంస్కారం చేయాలని అర్థం. స్నాయాత్ సామాన్య అర్థం తీసుకో. స్నాయాత్ స్నానం చేయడం అంటే వేదాన్ని స్నానం చేసి చదవాలని చెప్పా, అది కాదు. ఇక్కడ సామాన్య అర్థం తీసుకోవద్దు. స్నాయాత్ అర్థం స్నానం చేయడం. ఓకేనా? తాత్పర్యం ఇక్కడ ఈ సందర్భంలో స్నాయాత్నే సమావర్తన సంస్కారం చేసుకోవాలి. ఓకే, అది ఆ సందర్భంలో ఈ వాక్యం, ఈ క్రియాపదం యొక్క అర్థం తీసుకుంటాం. అస్తు. వేదం అదిత్య స్నాయాత్ ఇది. అక్కడ వేదంలో మనకు స్పష్టంగా వేదాన్ని చదివిన తర్వాత స్నానం చేయాలి, సమావర్తన సంస్కారం చేసుకొని వివాహంలోకి వెళ్ళిపోవాలి, వివాహ బంధంలోకి వెళ్ళిపోవాలి. అది ఇక్కడ విధి వాక్యం ఉంది మనకి ఇక్కడ. ఇహచ వేదం అదిత్య స్నాస్యన్ ధర్మం జిజ్ఞాసమాన ఇయం ఆమ్నాయం అతిక్రామేత్. ఇయం ఆమ్నాయం అతిక్రామేత్. నువ్వు చెప్పిన ప్రకారం వెళ్తే వేదాలను చదివిన తర్వాత అంటే స్నానం చేసుకోకుండా ఏదో భవిష్యత్తు స్నానం చేసుకో, ముందు ధర్మ జిజ్ఞాస చెయ్యి, తర్వాత స్నానం చేసుకో, అంటే వివాహం చేసుకో, నువ్వు అలా అన్నట్లయితే అది మనకు ఇయం ఆమ్నాయం. ఆమ్నాయం అంటే శాస్త్రవచనం. ఆమ్నాయం అంటే శాస్త్రవచనం, బ్రాహ్మణ వాక్యం అనమాట. అంటే శాస్త్ర ప్రామాణికం కదా, ఆ శాస్త్రవచనం ఉల్లంఘించబడుతుంది. దాన్ని అతిక్రమించేసావు. శాస్త్రవచనాన్ని నువ్వు అతిక్రమించేసావు. ఏమంటున్నావు? ఇహచ వేదం అదిత్య స్నాస్యన్, స్నాస్యన్ భవిష్యత్ కాలంలో, తర్వాత స్నానం చేస్తాను, ముందు నేను ధర్మ జిజ్ఞాస చేసుకుంటాను. వేదాన్ని అధ్యయనం చేసిన వెంటనే నేను స్నానం చేయకుండా, అంటే వివాహంలోకి వెళ్ళకుండా, వివాహ బంధంలోకి వెళ్ళకుండా, స్నాస్యన్ అంటే భవిష్యత్ కాలం ఇది. స్నాస్యన్
ధర్మం జిజ్ఞాసమా, ధర్మ విచారణ చేసుకుంటూ ఇయం అనే ప్రయోగం ఏదైతే ఉందో, ఇయం ఆమ్నాయం అతిక్రామతి, నువ్వు ఈ వాక్యం అయితే ఉందో, ఈ సందర్భం అయితే ఉందో, నువ్వు ఆమ్నాయ వచనాన్ని, ఆమ్నాయ వచనం ఏంటి? వేదం ఆదిత్య స్నాయాత్, వేదం ఆదిత్య, వేదం చదివి వెంటనే ఆదిత్యలు త్వాప్రత్యయం అండి, త్వాప్రత్యయం లెప్ వచ్చిందన్నమాట. వ్యాకరణ తెలిసిన వాళ్ళు తెలుస్తున్నారు. వేదం అది త్వాప్రత్యయానికే లెప్ వచ్చి ఆదిత్య అయిపోతుందన్నమాట. ఫస్ట్ వేదం ఆదిత్య స్నాయాత్, వేదాన్ని అధ్యయనం చేసిన తర్వాత స్నానం చేయాలి అంటే వివాహ బంధంలోకి వెళ్ళాలని చెప్పి ఇక్కడ విధానం చెప్పింది, శాస్త్రవచనం చెప్పిందన్నమాట. నువ్వు అలా చేయకుండా శాస్త్రం తర్వాత చేస్తాను, ముందు ధర్మ జిజ్ఞాస చేస్తాను, విచారణ చేసుకుంటాను అంటున్నావు కదా, అటువంటిప్పుడు ఏమవుతుంది? ఇయం ఆమ్నాయం అతిక్రామేతు, ఈ ఆమ్నాయ వచ్చిన శాస్త్రవచనం ఉల్లంఘిస్తున్నావు, అది తప్పు కదా. శాస్త్రవచనం ఉల్లంఘించకూడదు, అది దోషమైపోతుంది అని పూర్వపక్షి ఆక్షేపించాడు. ఎందుకంటే నాచ ఆమ్నాయో నామ అతిక్రామితవ్య నచ ఆమ్నాయో నామ అతిక్రామితవ్య. ఎందుకు ఆమ్నాయ వచనాన్ని అంటే శాస్త్రవచనాన్ని ఉల్లంఘించకూడదు, అతిక్రమం చేయకూడదు, దాటుకొని వెళ్ళకూడదు అన్నమాట. అది ఎలా చెప్తే అలా చేయాలి. నువ్వేమో ముందు ధర్మ జిజ్ఞాస చేసుకుని తర్వాత స్నానం చేసుకో అంటున్నావు, అది దోషయుక్తం అవుతుంది అని పూర్వపక్షి ఆక్షేపించాడు. ఓకేనా? అప్పుడు దానికి తదుచ్యతే సిద్ధాంతి చెప్తున్నాడు. ఒక చూడు, ఎది ఏవం శబ్దం వచ్చింది అక్కడ ప్రశ్న స్టార్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఇంతవరకు పూర్వపక్షి ఆక్షేపించాడు, బానే ఉంది. తదుచ్యతే దానికి సమానం చెప్తే సిద్ధాంతి అతిక్రమిష్యామ ఏం ఆమ్నాయం, అలాగైతే మేము అతిక్రమించేస్తామండి. సిద్ధాంతి ఏమంటున్నాడు? అలాగైతే అతిక్రమిస్తే ఏమండి, వెంటనే చేసుకుని ఏం ధర్మ విచారణ చేసుకోకుండా, ధర్మ జిజ్ఞాస చేసుకోకుండా, దాన్ని ఏం చెప్పుకుని తెలుసుకోకుండా వెంటనే వెళ్ళిపోతే ఏమవుతుంది? దానివల్ల ఉపయోగం ఉండదు అన్నమాట. అందుకే అటువంటి వచ్చినా మేము ఉల్లంఘించేస్తాం. ఏమంటాడు? అతిక్రమిష్యామ. సిద్ధాంతి అంటున్నాడు వేదం ఆదిత్య స్నాయాత్ అనే వాక్యం ఉంది, దాన్ని అతిక్రమించేస్తాం. ఇమం ఆమ్నాయం అతిక్రమిష్యామ, ఈ ఆమ్నాయ వచ్చిన శాస్త్రవచనం ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించేస్తాం. అనతిక్రామంతో వేదం అర్థవంతం అనతిక్రామంతో అంటే అతిక్రమం చేయకుండా వేదం అర్థవంతం సంతం అనర్థకం అవకల్పయేమా. ఒకవేళ అతిక్రమించకపోతే మనము ఇప్పుడు వేదాలను చదివిన తర్వాత వేదాన్ని విచారించకపోతే ఏమవుతుంది? అది వేదానికే అనర్థకం అయిపోతున్నమాట, వేదానికే అనర్థకం అయిపోతున్నమాట. ఒకవేళ అనతిక్రామంతో ఉల్లంఘించకపోతే వేదం అర్థవంతం సంతం అంటే అర్థవంతమైనటువంటిది, ప్రయోజనమైనటువంటి ఈ వేదాన్ని మనం విచారించకపోతే ఏమవుతుంది? అనర్థకం అవకల్పయేమా, ఆ వేదానికి అనర్థకం అయిపోతున్నమాట. ఆ వేదంలో విషయం తెలుసుకోకపోతే వేదం మనకి కర్తవ్యం బోధిస్తున్నమాట, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అది బోధిస్తున్నమాట. అది తెలుసుకోకుండా నువ్వు వెళ్ళిపోతే ఏం చేయగలుగుతావు అక్కడ? అది వేదానికి అనర్థకం అయిపోతుంది, వేద వచనానికి అనర్థకం అయిపోతుంది, అది ఇంకా నిరర్థకం అయిపోతుంది అన్నమాట. దానికి అన్యాయం చేసిన వాళ్ళని అవుతాం మనం, న్యాయం చేసిన వాళ్ళని కావన్నమాట. వేదం మనకి ఏదైతే ప్రతిపాదిస్తుందో కర్తవ్యం బోధిస్తుంది, విధి నిషేధాలు చెప్తుంది, ఏది చేయాలి ఏది చేయకూడదు చెప్పి. ఇవేం తెలుసుకోకుండా, ఇవన్నీ విచారణ చేయకుండా నువ్వు స్నానం చేయమని చెప్పి స్నానం చేస్తే ఏం చేస్తావు అక్కడ? ఇవేం తెలుసుకోకుండా అది వేదానికి అనర్థకం అయిపోతుంది. అందుకే అర్థవంతమైన ప్రయోజనవంతమైన వేదం ఏదైతే ఉందో, అందుకే వేదం అర్థవంతం సంతం అర్థవంతమైనటువంటి ప్రయోజనవంతమైన ఈ వేదాన్నే అనర్థకం అవకల్పయమా, అదే అనర్థకాన్నే మనం తీసుకొచ్చి పెడతాము, అనర్థకమే అవుతుంది, అనర్థకం అవకల్పయేమా అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. ఈ వచనం ఎక్కడ చెప్పింది? ఇక్కడ అతయేవ కేషుచిత్ గృహసూత్రేషు ఛందస్యార్థాన్ బుద్ధ్వా స్నాస్యన్ ఇది స్పష్టం. అంటే స్నానాత్ పూర్వం వేదార్థో జ్ఞేయ, స్నానాత్ పూర్వం వేదార్థ. ఇక్కడ ఇది మనకి ఎక్కడ మానవ గృహ సూత్రాల్లో ఉంది. అలాగా ఇవన్నీ ప్రమాణం చూపించాడు అన్నమాట. ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్పబడిందంటే స్నానాత్ పూర్వం వేదార్థో జ్ఞేయ, స్నానం కంటే వివాహ బంధంలోకి వెళ్ళడానికి ముందే వేదార్థో జ్ఞేయ, వేదం అర్థాన్ని మనం విశేషంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వర్తమానంలో వేదం అని చదువుతున్నా అంటే దాన్ని వేదపాఠం చేస్తే అయిపోయింది, వేదాలు నేర్చుకుంటే అయిపోయింది, అంటే వేద కంఠిస్తే కదా మాత్రమే, అంటే వేద మంత్రాలు నేర్చుకుంటే అయిపోయింది, దాని అర్థం చింతన చేయడం లేదన్నమాట. వేదాలు అయిపోయింది. మామూలుగా విధి విధానం ఏంటంటే వివాహ బంధంలోకి వెళ్తున్నామని ఖచ్చితంగా 4 వేదాలు చదివిన తర్వాతే వెళ్ళాలి. 4 వేదాలు చదవకపోతే వివాహ బంధంలోకి వెళ్తున్నా నియమం ప్రకారంగా, శాస్త్రం ప్రకారంగా 4 వేదాలు చదివిన తర్వాతనే వివాహంలోకి వెళ్ళాలి. లేకపోతే కనీసం 3 చదవాలి, లేదా 3 లేకపోతే 2 చదవాలి, 2 లేకపోతే కనీసం 1 ఖచ్చితంగా చదవాలి. చదివిన తర్వాతనే
వివాహం చేసుకోవాలి. అది విధి వాక్యం, అంటే ఇది శాస్త్రవచనం అన్నమాట. కానీ ఇక్కడ మనం ఏంటి ఉంటుంది, ఇక్కడ ఒకవేళ అలా మనం వేదాన్ని చదవకుండా వేదవాక్యం విచారించకుండా చేయనట్లయితే అది వేదానికి అనర్థకం అనర్థకం వచ్చేస్తుంది అని చెప్పి ఆ దోషం వస్తుందని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి సమాధానం చెప్పాడు అన్నమాట. ఇది అంటే ఆ వేదం అనర్థకమే కంటే ఆ శాస్త్రవచనం అనర్థకమే పర్వాలేదు. అంటే పర్వాలంటే అక్కడ అది ఇంకా దాని ప్రకారంగా మనం ఫాలో అయినాం అనుకోండి, అనర్థం వచ్చేస్తున్నమాట, ఇంకా దోషాలు ఎక్కువ అవుతాయి అన్నమాట. కాబట్టి మనం అటువంటి శాస్త్రవచనాన్ని అతిక్రమిస్యామ ఇమం ఆమ్నాయి వచన అతిక్రమించేస్తాం. ఎందుకంటే అనతిక్రామంతో వేదం అంటే అర్థవంతమైన వేదాన్ని మనం అనర్థకం చేయగలుగుతాము. కాబట్టి అలా చేయకుండా మనం వేదాలను చదివిన తర్వాత ధర్మ జిజ్ఞాస ధర్మ విచారణ చేయాలి అనేది ఇక్కడ సిద్ధాంతి స్పష్టం చేశాడు. ఎందుకంటే దృష్టోహి తస్య అర్థ, ఎందుకంటే వేదం యొక్క అర్థం మనకు స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. దృష్టోహి తస్య అర్థ, తస్య అంటే వేదస్య అర్థ, కర్మావబోధనం నామ, అంటే ఆ కర్మావబోధనం నామ అంటే కర్మల గురించి, అంటే విధి, అంటే ఏ కర్మలు చేయాలి ఏ కర్మలు చేయకూడదు, అంటే విధి నిషేధాలు చెప్పబడింది, కర్తవ్య అకర్తవ్యం చెప్పబడింది, ధర్మాధర్మాల గురించి చెప్పబడింది అన్నమాట. అంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎటువంటి కర్మలు చేయాలి, బ్రహ్మచారి ఎలా ఉండాలి, గృహస్థి ఎలా ఉండాలి, వానప్రస్థి ఎలా ఉండాలి, సన్యాసి ఎలా ఉండాలి, అంటే వాళ్ళకి ధర్మాలను విశేషంగా చెప్పబడింది అన్నమాట. మేము తెలుసుకోకుండా విచారణ చేయకుండా వెళ్ళినట్లయితే దోషమే అవుతుంది, వేదమే అనర్థకం అయిపోతుంది, అంటే వేదార్థానికి మనం న్యాయం చేసే వాళ్ళం కాము. అందుకే ఇక్కడ దృష్టోహి తస్య అర్థ, మనకి వేదార్థం స్పష్టంగా చెప్తుంది, కర్మావబోధనం నామ, అది కర్మాన్ని విశేషంగా బోధిస్తుంది. అందుకే మనం వేదాధ్యయనం తర్వాత ధర్మ జిజ్ఞాస ధర్మ విషయంలో విచారణ చేయాలి అని చెప్పి స్పష్టం చేశారు అన్నమాట. నచ తస్య అధ్యయన మాత్ర తత్ర భవంతో యాజ్ఞికా ఫలం సమామ్నంతి. మీరు ఏమనుకుంటున్నా అంటే తస్య అధ్యయన మాత్రం, వేదాన్ని అధ్యయనం చేసామండి, మనం చదివేసుకున్నాము అని వేదాన్ని కంఠస్థం చేసుకున్నాం, అయిపోయింది. వేద అధ్యయన మాత్రం తత్ర భవంతో యాజ్ఞికా ఫలం సమామనంతి. కొంతమంది యాజ్ఞికులు ఎలా ఉంటుందంటే ఆ వేదం చదివే మొత్తం పూర్తిగా అర్థసహితంగా లేదు అంట, సామాన్యంగా వేదాలను కంఠస్థీకరణ చేసుకున్నారు, చేసిన తర్వాత పూర్తి అర్థసహితం లేకపోయినా వెళ్ళి యజ్ఞయాగాలు చేయడం మొదలు పెట్టేస్తుంటామాట. అది దోషయుక్తం. అందుకే ఉపనిషత్తులు చాలా సార్లు మీకు సందర్భాన్ని బట్టి మీకు చెప్పామన్నమాట. అంటే అలా యజ్ఞం చేస్తే అది చాలా అవమానజనకమైన మాట, అవమానం యుక్తమైన అంటే ఏం చదవకుండా తెలుసుకోకుండా యజ్ఞయాగం మొదలు పెట్టాం అనుకోండి, కర్మకాండం చేయడం మొదలు పెట్టాం అనుకోండి, అక్కడ చాలా దోషాలు చేస్తాం, చాలా తప్పులు చేస్తామట, అర్థానికి అనర్థకం అయిపోతున్నాం అక్కడ. కానీ కొంతమంది ఏమనుకుంటా అంటే తథాకథితం, అంటే కొంచెం అప్పట్లో ఈ మీమాంస శాస్త్రానికి కూడా ముఖ్య ఉద్దేశం అప్పుడు చాలా వికృతాలు వచ్చాయండి. యజ్ఞయాగాల విషయంలో కొంచెం చదివి కొంచెం తెలుసుకొని అన్ని చేయడం మొదలు పెట్టేదన్నమాట. అక్కడ చాలా మతభేదాలు వచ్చాయి, చాలా విపరీతాలు వికారాలు వచ్చాయన్నమాట. అందుకే వాటిని యథాస్థితి బోధించడం కొరకే ఈ మీమాంసాస్త్రం కూడా చాలా మహత్వపూర్వక భూమికను అక్కడ వర్తింపజేసింది అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే నచ తస్య అధ్యయన మాత్రం, ఇలా అధ్యయనం చేయడం మాత్రం తత్ర భవంతో యాజ్ఞికా ఫలం సమామ్నంతి, ఇలా అధ్యయనం చేసే మాత్రమే యాజ్ఞికులు అంటే యజ్ఞం చేసే యాగాలు చేసే వాళ్ళు కర్మకాండం చేసే వాళ్ళు ఏమంటారు ఫలం సమాన, ఫలాన్ని కోరుకుంటున్నాడు, ఫలాన్ని ఇష్టపడుతున్నామట. యదపిచ సమావనంతి ఇవ, అలాగే దాన్ని తీసుకుంటున్నమాట. కానీ వాస్తవంగా కేవలము అధ్యయనం మాత్రం చేత ఆ ఫలం అనేది మనకు కలగదు. కేవలం అధ్యయనం చేసాము మనకి ఫలం ప్రాప్తి కలుగుతుందే, కలగదు, వెంటనే కలగదు. అక్కడ ఏం చేయాలి, తత్రాపి ద్రవ్య సంస్కార కర్మసు పదార్థత్వ, దాని ద్రవ్యం ఏంటి, దాని సంస్కారం ఏంటి, దాని కర్మలు ఏంటి యథార్థంగా తెలుసుకున్న తర్వాతనే అవన్నీ చేయాలన్నమాట. ద్రవ్య సంస్కార కర్మసు పదార్థత్వ, ఇవన్నీ కూడా ఒక పదార్థ ప్రయోజనం గురించి చెప్పబడ్డాయన్నమాట. అంటే ఎలా చేయాలి, ఏ విధంగా విధి విధానం అంతా చెప్పబడింది అన్నమాట. అవన్నీ తెలుసుకొని చేసినట్లయితే అది ఫలాన్ని నీకు పొందగలుగుతాం. అధ్యయనం మాత్రం చేత సామాన్య కర్మ మాత్రం చేత నీకు ఫల ప్రాప్తి కలుగుతుంది అనేది ఏ మాత్రం ఉచితం కాదు. అది నీకు ఫల ప్రాప్తి కలదా, నా ఫలం సమామనంతి, ఆ ఫలం ప్రాప్తి కలదన్నమాట. అక్కడ ఎలా కలుగుతుందంటే ద్రవ్య సంస్కార కర్మసు పదార్థత్వ, అవి పదుల యొక్క ప్రయోజనం కొరకు విశేషంగా ద్రవ్య సంస్కార కర్మ విషయంలో విశేషం తెలుసుకున్నప్పుడు ఫలశ్రుతి అర్థవాద, అవి చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఫలశ్రుతి చెప్పబడి వేదన చెప్పబడింది అనమాట. అది అర్థవాద స్యాత్, ఫలశ్రుతి అర్థవాద స్యాత్. ద్రవ్య సంస్కార కర్మసు పదార్థత్వ, ద్రవ్య సంస్కార కర్మలు ఏవైతే పద ప్రయోజనం చెప్పబడ్డాయి. ఎందుకంటే అక్కడ ఎందుకు చెప్పబడ్డాయి అంటే ఫలశ్రుతి అర్థవాద, అందుకని ఎందుకు అలా చెప్పబడి అంటే అర్థవాద స్యాత్. అర్థవాదం అంటే తాత్పర్యం ఏంటంటే
ఇలా కర్మలు చేస్తే ఇలాంటి ఫల ప్రాప్తి కలుగుతుంది, ఇలా చేస్తే ఈ విధంగా ఉంటుంది అని చెప్పి అక్కడ వాటిలో ప్రవృత్తి కలగచేయడం కొరకు. ఇప్పుడు స్వర్గకామో యజేత అని చెప్పాం. మరి స్వర్గ కామన కాదు, సుఖ విశేషం కావాలంటే నీకు స్వర్గకామ యజేత, యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయాలి. ఈ యజ్ఞం చేయాలనేది ఇక్కడ కర్మ పట్ల ప్రవృత్తి కలగచేయడం అన్నమాట. ఇలా చేస్తే నీకు ఫల ప్రాప్తి కలుగుతుంది, ఈ విధంగా చేస్తే అనుష్ఠానం చేస్తే నీకు ఉపలబ్ధి కలుగుతుంది అన్నమాట. ఈ జ్ఞానం కలుగుతుంది, ఈ బుద్ధి సూక్ష్మవతి ఆత్మ పరమాత్మ యొక్క ఉపలబ్ధి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. ఇలాగ ప్రేరేపించడం గురించి దీన్ని అర్థవాదం అంటాం. అర్థవాదం అంటే ఏంటి? ఆ చెప్పిన అటువంటి చెప్పడం వలన వాటి పట్ల ప్రవృత్తి చేయడం ముఖ్యం అన్నమాట. అంటే ఇక్కడ వాటిని ఆచరించాలి, వాటిని అనుష్ఠానం చేయాలి, వాటిని అలాగే చేసినప్పుడు నీకు ఈ ఫల ప్రాప్తి కలుగుతుంది. అక్కడ అర్థవాదం చెప్పామంట. అంటే ఇలాగ విధి విధానం. ఇప్పుడు ఏదో మనం ఇప్పుడు వర్తమానంలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం కదా, ఇలా చేస్తే మీకు ఇలా ఉంటుందని చెప్పి ఆ వస్తువు యొక్క ప్రయోజనం గురించి ఎక్కువగా మనం డీటెయిల్స్ చెప్తూ ఉంటామంట. అలాగా ఇక శాస్త్రంలో కూడా ఇలాంటి కర్మానుష్ఠానం చేయడం వల్ల, ఇలాంటి కర్మకాండం చేయడం వల్ల ఇలాంటి ఫల ప్రాప్తి కలుగుతుంది. అలాగా ఆ కర్మానుష్ఠానం చేయడంలో ముఖ్య తాత్పర్యం అంట, కర్మ చేయించడం ముఖ్యం అన్నమాట. అది కేవలము కథన మాత్రం చేత లేదా సామాన్య స్వాధ్యాయం చేత మాత్రం చేత ఆ ఫల ప్రాప్తి కలగదు. అందుకే ఇది అర్థవాదతం వక్ష్యతి. ఇక్కడ అర్థవాదం చెప్పబడినాడు. ఇది కూడా మనం చెప్పుకుంటాం 4వ అధ్యాయంలో ద్రవ్య సంస్కార కర్మసు పరార్థత్వ ఫలశ్రుతి అర్థవాద. అక్కడ చాలా చెప్పేవాడు. ఇక్కడ సంకేత రూపంలో మనం చెప్పుకున్నామాట. కేవలం ఎందుకు చెప్పాల్సి వచ్చిన మాట? నచ తస్య అధ్యయన మాత్ర తత్ర భవంతో యాజ్ఞిక ఫలం సమామ్నంతి. మీరంతా యాజ్ఞికులు ఫలాన్ని ఆశిస్తున్నామాట. ఎట్లాగా? కేవలం అధ్యయనం మాత్రం చేయాలంటే కర్మానుష్ఠానం చేయకుండా, ఏ కర్మ చేయకుండా నేను ఫలాన్ని కోరుకుంటున్నామాట. అందువల్ల ఫల ప్రాప్తి కలగదు. యదపిచ సమానంతి ఇవ అంటే అలాగా సమానంతి ఇవగా భావించి మరి చేస్తున్నామాట. కానీ అలా కాదు. అక్కడ పూర్తిగా ద్రవ్య సంస్కార కర్మ విషయంలో యథార్థం తెలుసుకొని కర్మానుష్ఠానం చేసిన ఫలస్థితి కలుగుతుంది. అక్కడ ఎందుకు చెప్పామంటే అక్కడ అర్థవాద రూపం చెప్పుకుంటే వాటి పట్ల ప్రేరణ కలగజేయడం కొరకు అక్కడ విశేషంగా ప్రస్తావించబడింది. అందుకే ఇది అర్థవాదతం వక్ష్యతి. ఈ అర్థవాదం నుంచి మనం తర్వాత చెప్పుకుంటాం. ఎందుకు అలా కర్మల పట్ల విశేషణ ప్రేరణ ఎందుకు చేయబడింది, ఎందుకు చెప్పబడింది అంటే ఈ రకంగా చేస్తే అలాంటి ఫలశ్రుతి ఫల ప్రాప్తి కలుగుతుంది కాబట్టి అని చెప్పి ఈ రకంగా మనం చెప్పుకున్నాం. అస్తు. ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ నచ అధీత వేదస్య స్నానం ఆనంతర్యం విధీయతే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నచ అధీత వేదస్య స్నానం అనంతర్యం విధీయతే. ఇక్కడ అధీత వేదస్య అంటే వేదాన్ని అధ్యయనం చేసిన తర్వాత స్నానం అనంతర్యం ఏతద్ విధీయతే అంటే వెంటనే చెయ్యాలి అని చెప్పి విధానం చేయలేదు అన్నమాట. వేదాన్ని అధ్యయనం చేశావు, వెంటనే స్నానం చేయాలి అని చెప్పి, స్నానం అంటే వివాహంలోకి వెళ్ళాలని చెప్పి, వివాహ బంధంలోకి వెళ్ళాలని చెప్పి ఇక్కడ విధానం చెప్పలేదు. స్నానం అనంతర్యం ఆనంతర్యం ఏతద్ విధీయతే అంటే ఆనంతర్యం అంటే ఏం చెప్పాను? వెంటనే చేయాలి, స్నానం చేయాలని చెప్పి అలా విధానం చెప్పలేదు. విధేనం అంటే విధివాక్యం చెప్పలేదు. అలాగే నాహి అత్ర ఆనంతర్యస్య వక్త. ఎందుకంటే ఇక్కడ నాహి ఆనంతర్యస్య వక్త కశ్చిత్ శబ్దో అస్తి. ఇక్కడ అంటే వెంటనే చెయ్యాలి అనే పదం ఇక్కడ మనకు లేదన్నమాట. ఆనంతర్యస్య అంటే వెంటనే చేయాలని వక్త అంటే ఆ వచనం ఇక్కడ కశ్చిత్ శబ్దో అస్తి. ఏ శబ్దం కూడా లేదు చెప్పడానికి. మనం పైన చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అత శబ్దం తర్వాత ధర్మ జిజ్ఞాస చేయాలని చెప్పాం. అత తర్వాత అంటే దేని తర్వాత అని ముందు ఏం చెప్పలేమంట. అలాగా ఇక్కడ కూడా వెంటనే ఆనంతర్యం వెంటనే ధర్మ జిజ్ఞాస చేయాలని చెప్పి మనకి ఇక్కడ విధివాక్యం చెప్పలేదు అన్నమాట. అలా ఏ శబ్దం చెప్పినటువంటి శబ్దము వచ్చిన మనకి ఇక్కడ లేదన్నమాట. పదం కూడా ఏది లేదు. అలాగే నాహి అత్ర ఆనంతర్యస్య వక్త కశ్చిత్ శబ్దో అస్తి. ఏ శబ్దం లేదు ఇక్కడ. పూర్వకాలతాయం త్వాస్మర్యతే. ఇక్కడ వేదం అదిత్య అని చెప్పాం కదా. ఇక్కడ వేదం అదిత్య అదిత్య శబ్దంలో క్రియాపదం ఏముంది? త్వా ప్రత్యయం అట. పూర్వకాలతాయాం త్వాస్మర్యతే. అక్కడ త్వాపితో స్మరించబడుతున్నాడు. అంటే పూర్వకాలం అంటే వేదం అదిత్య చదివిన తర్వాత. ఇప్పుడు ఎందుకంటే వేదం అదిత్య తర్వాత కర్మ చేయాలి. ఇప్పుడు పూర్వకాలి, ఇప్పుడు సమాన కర్తృకయో పూర్వకాలి అంటే వేదం అదిత్య అన్నప్పుడు ఆ పని చెప్పని చదువుకొని తర్వాత వాక్యం పూర్తి కాదన్నమాట. వాక్యం పూర్తి చేస్తాం. వేదం చదువుకొని మనం ఈ పని చేయాలి, ఈ ధర్మ జిజ్ఞాస చేయాలి, అని ఈ కర్మ చేయాలి, ఈ అనుష్ఠానం చేయాలి. అలాగే మనకు ఆ వాక్యం తర్వాత వాక్యంతో పూజించబడుతున్నమాట. ఇక్కడ త్వా ప్రత్యయం ఏంటి? ఇలా మనం పూర్వకాలమైన సందర్భాన్ని మాత్రం చెప్పుకుంటే పూర్వంలో ఏం చేశాము అని, దీని తర్వాత ఇది చేయాలి అని చెప్పి పూర్వకాల వాక్యాన్ని మాత్రం చెప్తున్నమాట ఇక్కడ. అందుకే పూర్వకాలతాయం త్వా స్మర్యతే అంటే ఈ త్వా ప్రత్యయం ద్వారా పూర్వంలో ఏం చేసి తర్వాత ఏం చేయాలని మనకు తెలుస్తున్నాడు. అంటే పూర్వంలో వేదాధ్యయనం తర్వాత ధర్మ జిజ్ఞాస చేయాలి అంటే పూర్వవాక్యాన్ని సంబోధించింది. పూర్వంలో ఏం చేశామనేది, ఏం చేసిన తర్వాత ఏం చేయాలనేది ఇక్కడ సంకేతించింది అన్నమాట.
అందుకే ఇక్కడ ఈ వాక్యంలో పూర్వకాలతాయం త్వా స్మర్యతే, త్వా శబ్దం ఆ అర్థంలో ఉంది. నా ఆనంతది, ఇక్కడ త్వా ప్రత్యయం అనేది మనం వెంటనే చేయాలని చెప్పి అలాంటి అర్థం చెప్పడం లేదు. కేవలం ఆ వేదాలను అధ్యయనం చేసిన తర్వాత ధర్మ జిజ్ఞాస చేయాలి, అంతవరకు తీసుకోవాలి అన్నమాట. అంతేగాని ఆనంతది త్వా ప్రత్యయానికి అర్థము వెంటనే చేయాలని చెప్పి ఇక్కడ అర్థం తీసుకోకూడదు. ఎందుకంటే దృష్టార్థత చ అధ్యయనస్య ఆనంతర్యే వ్యాహన్యేత. దృష్టార్థ అని ఏదైతే అర్థం ఉందో, దృష్టార్థం ప్రత్యక్షం కనిపించే అర్థం అయితే ఉందో, అధ్యయనస్య ఆనంతర్య, అధ్యయనం తర్వాత వెంటనే అని చెప్పి వ్యాహన్యతే, త్వాపత్యం వెంటనే చేయాలని చెప్పి అలాంటి అర్థాన్ని ఇక్కడ చెప్పలేదు, అది వ్యాఘాతించబడింది అన్నమాట. కాబట్టి లక్షయాతు ఏషో అర్థ. లక్షణ అంటే ఏ అర్థం, ఏ వాక్యానికి ఏదైతే ఉందో అదే అర్థం తీసుకోవాలి, లేని అర్థం కల్పించుకోవాలి. మనం ముందే చెప్పుకున్నామట, అధ్యాహారాలు చేసుకునేటప్పుడు విభక్తి విపరిణామం చేసి వాక్యాన్ని వేరే విధంగా అర్థం మార్చి ఇవన్నీ చెప్పకూడదు అన్నమాట. లక్షణ అంటే అభిధ అంటే ఏమిటి? లక్షణ అంటే ఉన్నది చెప్పడం, అభిధ అంటే దానికి కల్పించి చెప్పడం అన్నమాట. ఇప్పుడు గంగాయం ఘోష అని చెప్పాం. గంగాయం ఘోష అంటే గంగలో ఘోష అంటే గంగా నదిలో అక్కడ ఆవాస వ్యవస్థ ఉంది అంటే గంగాయం ఘోష అంటే అక్కడ ఒకటి ఘోస్లా ఉంది, పక్షి ఘోస్లా ఉంది అంటే గంగా నదిలో ఉంది, గంగాలో ఉందని కాదు తాత్పర్యం. గంగా నదిలో ఉందని కాదు, ఇంకా గంగా ఒడ్డున ఉందని చెప్పి తీసుకోవాలి. బట్ నువ్వు గంగాయం ఘోష అని చెప్పావు అంటే గంగా నదిలో ఘోష్లా ఉందంటే ఆ ఇల్లు ఉంది, ఆ పక్షులకు ఉండే ఆవాస్థానం ఉంది, నువ్వు అలా చెప్పావు కదా. అదే విధంగా ఉండాలి కదా, అక్కడ లేదని చెప్పి నువ్వులాగా అర్థం చేసుకుని ఖండించకూడదు. లేంటే ఇక్కడ మంచాహ క్రోసంతి అంటే మచానం అంటే రైతుల్లో పొలాల్లో ఒక మచానం వేస్తారు, మంచులాగా ఉంటుంది. అంటే 4 కర్రలు బాతీసి పైన పక్షులు పిట్టలను కొట్టడానికి, పైకి ఎక్కి పడుకోవడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందన్నమాట. అక్కడ వాళ్ళు ఉండి పిట్టలు కొట్టేటప్పుడు పొలాల్లో ఆ డబ్బను ఊపుతూ ఉంటారన్నమాట. అంటే అక్కడ మచానం అరుస్తుంది అని చెప్పి ఒక చెప్తామన్నమాట. అంటే మచానం అరుస్తుంది అంటే మచానం పైన ఉన్నటువంటి మనుషులు అరుస్తున్నారు అన్నమాట. ఆ పక్షులను పిట్టలను తోలుతున్నారు అక్కడ పంట రక్షణ కొరకు. మేడం మంచా క్రోసంతి, మంచాలు అరుస్తున్నాయంటే అక్కడ నిజంగా ఆ మచానం అరుస్తుందని కాతాత్మ, అక్కడ ఉన్నటువంటి దాని పైన ఉన్నటువంటి మనుషులు అరుస్తున్నారని చెప్పి అర్థం తీసుకోకుండా నువ్వు మచానాహ క్రోశంతి, మంచాహ క్రోశంతి అని చెప్పావు, మచాన్ ఎక్కడ అరుస్తుందో చెప్పు అని పూర్వపక్షిగా ఆ వాక్యాన్ని పట్టుకొని యథార్థంగా ఏ వాక్యం అయితే ఉందో అర్థం తీసుకుని ఖండించకూడదు. ఓకేనా? లక్షణయహతు ఏషో అర్థ అంటే సందర్భాన్ని బట్టి లక్షణ ఏ వాక్యం ఏ అర్థం బోధిస్తుందో అది తీసుకోవాలి, సందర్భం బట్టి తీసుకోవాలన్నమాట. ఇది ఈ సందర్భంలో మనం భిన్నంగా చెప్పే విపరీతార్థం మీకు చెప్పానమాట. అక్కడ అభిధాలు తీసుకుంటామట, లక్షణాలు తీసుకోకూడదు. ఇక్కడ మనం లక్షణాలు తీసుకుంటున్నామట. అదేంటి చెప్పింది ఇప్పుడు? అభిధాలు చెప్పామంటే అంటే సందర్భాన్ని బట్టి ఏ వాక్యానికి ఇది వాక్యం ఇదే చెప్తుంది ఇదే తీసుకోవాలని చెప్పి తీసుకోకూడదు. అక్కడ అభిధాలు తీసుకున్నామట, ఇక్కడ లక్షణాలు తీసుకున్నాం అంటే ఇక్కడ వాక్యానికి ఇదే అర్థం తీసుకోవాలి, ఊహించి చెప్పుకోవద్దు. కానీ సందర్భాన్ని బట్టి అవసరమైతే ఎక్కడ ఏ సందర్భం ఏది ఊహించుకో అది ఊహించుకోవచ్చు. తర్క సంగతి యుక్తంగా ఉండాలన్నమాట, భిన్నంగా ఊహించుకోకూడదు. అస్తు లక్షణయాతు ఏషో అర్థ. ఈ లక్షణ ప్రకారం ఏదైతే అర్థం అక్కడ యుక్తి సంగతో అదే తీసుకోవాలి, భిన్న నువ్వు కలిపి తీసుకోకూడదు. నచ ఇదం స్నానం అదృష్టార్థం విధీయతే, అలాగే నాచ ఇదం స్నానం అదృష్టార్థం విధీయతే కింటు లక్షణయ అస్నానాది నియమస్య పూర్వ పర్యవసానం అంటే వేదాధ్యయనం సమకాలం ఆహు. వేదాధ్యయనం సమకాలం ఆహు. ఇక్కడ ఏమంటున్నా అంటే నచ ఇదం స్నానం అదృష్టార్థ విధీయతే. ఇక్కడ వేదాధ్యయనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేస్తే నీకు ఏదో భాగ్యోదయం కలుగుతుంది, అదృష్టం కలిసి వస్తుంది, అలా కాదు. అలా అదృష్టం గురించి చెప్పలేదు. ఇప్పుడు వేదాన్ అదిత్య స్నాతవ్యం అని చెప్పుకున్నదా, వాక్యం చెప్పుకున్నదా? వేదాన్ అదిత్య స్నాయాత్ అనే వాక్యం చెప్పుకున్నావు, శాస్త్రవచనం చెప్పుకున్నామాట. మరి వేదాన్ని చదివి వెంటనే స్నానం చేస్తే నీకు అదృష్టం కలిసి వస్తుంది అనుకుంటావా? అలా కాదు. నాచ ఇదం స్నానం అదృష్టార్థ విధీయతే, అదృష్టం గురించి మేము విధానం చేయలేదు అక్కడ. కింటు లక్షణయ అస్నానాది నియమస్య, లక్షణపూర్వకంగా అర్థమైతే బోధిస్తుందో అస్నానాది నియమస్య పర్యవసానం ఇలా చేయాలి. వేదాధ్యయనం సమకాలం ఆహు. వేదాధ్యాన్ని ఆ సమయ సందర్భం అంటే ఆ కాలంలో దాన్ని అధ్యయనం చేసినట్లయితే, దాన్ని అర్థచింతన చేసినట్లయితే, విచారణ చేసినట్లయితే దానికి విశేష ఫల ప్రాప్తి కలుగుతుంది. విశేషమైన చింతన ద్వారా నువ్వు విశేషం జ్ఞానం పొందగలుగుతావు. ఆ రకంగా లక్షణార్థం తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అందుకే ఇక్కడ వేదాం అదిత్య స్నాయాత్, వేదాన్ని చదివిన తర్వాత స్నానం చేయాలని చెప్పి చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ వాక్యము వేదం అదిత్య స్నాయాత్ అని తాత్పర్యము వెంటనే చేసుకోకూడదు కాదు, వెంటనే చేసుకోకూడదు,
ధర్మ విచారణ చేసిన తర్వాత చేసుకోవాలని అభిప్రాయం ఇక్కడ. అందుకే వేదం అదిత్య స్నాయాత్ ఈ వాక్యంలో గురుకులాత్ మా సమావర్తిష్ట ఇది అదృష్టార్థ పరిహారాయ ఏవ. ఇక్కడ గురుకులాత్ మా సమావర్తి, గురుకుల నుంచి వెంటనే సమావర్తన సంస్కారం చేసుకుని వెళ్ళిపోకూడదు. ఇది అదృష్టార్థ పరిహారాయ ఏవ, అంటే అదృష్టాన్ని పరిహారించడం కొరకు ఇక్కడ చెప్పలేమట. అంటే వెంటనే ఏదో అదృష్టం కలుగుతుందని చెప్పి ఇక్కడ గురుకులంలో ఉండి చదువుకోవడం వల్ల ఆ ధర్మ జిజ్ఞాస చేయడం వల్ల కొంతకాలం తర్వాత వెళ్ళడం వల్ల ఉపయోగం ఉంటుంది, ప్రయోజనం ఉంటుందని చెప్పడం ముఖ్య ఉద్దేశం. అందుకే ఇక్కడ తస్మాత్ వేదాధ్యయనమేవ పూర్వం అభినిర్వర్తయతి అనంతరం ధర్మ జిజ్ఞాసితవ్య. అందుకే వేదాధ్యయనమేవ పూర్వం అభినిర్వర్తయతి అంటే వేదాధ్యయనం పూర్తిగా మనం చదువుకోవాలి, అధ్యయనం చేయాలి. అనంతరం తర్వాత ధర్మ జిజ్ఞాసితవ్యం, తర్వాత ధర్మ జిజ్ఞాస చేయాలి. ఇది అత శబ్దస్య సామర్థ్యం. ఇది అలా చెప్పడం అత శబ్దం యొక్క సామర్థ్యం. అంటే మనం తర్వాత ఈ పని చేస్తున్నామంటే ముందు కొంచెం మనకి బ్యాక్గ్రౌండ్ కొంచెం బేస్ ఉంటే మనం తర్వాత పని బాగా చేయగలుగుతాం అన్నమాట. అందుకే ఇక్కడ మనకు అత శబ్దం యొక్క సామర్థ్యం ఏంటంటే వేదాధ్యయనం తర్వాతనే మనం ధర్మ జిజ్ఞాస వెంటనే చేసినట్లయితే దానివల్ల ఉపయోగం ఉంటుంది, దాని యొక్క సామర్థ్యం బలం కలిసి వస్తుంది. వెంటనే చేసుకోకూడదు, స్నానం చేయకూడదు అని చెప్పి ముఖ్య ఉద్దేశం అన్నమాట. అందుకే నచ భ్రూమో అన్యస్య కర్మణో అనంతరం ధర్మ జిజ్ఞాస నా కర్తవ్య ఇది. అందుకే మేము ఇది చెప్పడం లేదు, నాచ భ్రూమ, ఇది మేము చెప్పడం లేదు. ఏమని? అన్యస్య కర్మణో అనంతరం ధర్మ జిజ్ఞాస నా కర్తవ్య ఇది. వేరే కర్మలు చేసిన తర్వాత ధర్మ జిజ్ఞాస చేయకూడదు అని చెప్పి మేము చెప్పడం లేదు. ఆ వాక్యం మా ఉద్దేశం కాదు. కింటూ వేదం అదిత్య, వేదాన్ని చదువుకొని త్వరితేన నా స్నాతవ్యం, త్వరితంగా శీఘ్రంగా వెంటనే వేదాధ్యయనం అయిపోయింది, గురుకుల నుంచి వచ్చేసాం, వెంటనే స్నానం చేయాలంటే వివాహం చేసుకోవాలి. అలాగా నిషేధిస్తున్నాడు. వెంటనే చేసుకో, త్వరితేన నా స్నాతుడు, వెంటనే శీఘ్రంగా చేసుకోకూడదు. అనంతరం నువ్వు వేదాన్ని చదువుకోవచ్చావు, కొంచెం దాన్ని ధర్మ జిజ్ఞాస విచారం చేయి. ఏం చదువుకోవచ్చావు, ఏంటి, ఏం బోధిస్తుంది, ఏం నిషేధిస్తుంది, ఏది కర్తవ్యం విషయంలో ముందు తీసుకెళ్తుంది, అలాగే కర్తవ్యాన్ని ధర్మాధర్మ గురించి తెలుసుకో. అనంతరం ధర్మం జిజ్ఞాసితవ్య ఇది అత శబ్దస్య అర్థ. అంటే వెంటనే కింద వేదం అదిత్య త్వరితే నా స్నాతవ్యం, వెంటనే స్నానం చేయకూడదు. అనంతరం తర్వాత ధర్మో జిజ్ఞాసితవ్య ఇది అత శబ్దస్య అర్థ. వెంటనే ఆ తర్వాత ధర్మ జిజ్ఞాస చేయాలి, ధర్మ విచారణ చేయాలి. ఇది అత శబ్దం యొక్క అర్థం, అది ముఖ్య తాత్పర్యము అని చెప్పి అత శబ్దం యొక్క వ్యాఖ్యానం ఇంతవరకు మనకు చెప్పబడింది. అస్తు స్పష్టమైంది అనుకుంటాను, నాకు తెలిసి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం కాని పక్షంలో నీకు మళ్ళీ రిపీట్ ఇప్పుడు మీకు స్పష్టమవుతుంది. ముఖ్య తాత్పర్యం కేవలము అక్కడ మనం తీసుకున్నట్లయితే వేదాన్ని అధ్యయనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు, అంటే వివాహ బంధనంలోకి వెళ్ళకుండా కొంత ధర్మ విచారణ చేసిన తర్వాత మనం చేసుకున్నట్లయితే మనకు విశేషణ లాభం, విశేషణ సామర్థ్యం కలుగుతుంది. అప్పుడు దాంట్లో మనం న్యాయం చేసిన వాళ్ళ మొత్తం మనకు ఆత్మకంగా, భౌతికంగా అన్ని రకాలుగా న్యాయం అవుతుంది. కాబట్టి మన ఆ రకంగా సామర్థ్యయుక్తంగా ఉన్నటువంటి అత శబ్దం యొక్క తాత్పర్యం మహర్షి దేవుని ఇక్కడ దానికి ఆ సామర్థ్యం ఉంది. కాబట్టి వేదాన్ని చదివిన తర్వాత ధర్మ జిజ్ఞాస చేయడం ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం చెప్పాం, కానీ వేదాధ్యయనం తర్వాత ధర్మ జిజ్ఞాస చేయకూడదు, నిషేధించలేదు, అంతకంటే ముందు నిషేధించలేదు అన్నమాట. విధి చెప్పలేదు, నిషేధం చెప్పలేదు. వేదాధ్యయనం కంటే ముందు ధర్మ జిజ్ఞాస కలగదని చెప్పి నిషేధించలేదు. వేదాధ్యయనం తర్వాత వెంటనే సమావర్త సంస్కారం చేసుకోవాలి అని చెప్పి విధి వాక్యము చెప్పడం లేదు. కేవలం ఇలా చేస్తే వెంటనే కాకుండా కొంచెం త్వరగా కాకుండా ధర్మ జిజ్ఞాస అనంతరం చేసుకున్నట్లయితే ఆ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పి అది అత శబ్దం యొక్క ముఖ్య తాత్పర్యం చెప్పి మహర్షి ఈ రకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకసారి మళ్ళీ విచారించండి, దాన్ని బట్టి మనం ప్రశ్న సమాధానం ఉంటే మరి చెప్పుకుందాం. తర్వాత అథతో ధర్మ జిజ్ఞాస అనే రెండో పదం అంటే అత శబ్దం. అత శబ్దం యొక్క తాత్పర్యం ఏంటి అది రేపు విశేషంగా చెప్తాం, అప్పుడు మీకు ఇంకా స్పష్టం అవుతుంది. మొత్తం పూర్ణ 3 పదాలు తెలిసినప్పుడు దీని యొక్క తాత్పర్యం ఇది, ఎందుకు ఇలా చెప్పబడింది, ఎందుకు ఇలా విచారణ చేయబడింది, ఒక వాక్యం ఇంత విచారణ చేసుకున్నమాట. ప్రతి పదం మీద చేయడం వల్ల మీకు స్థితి ఒక వాక్యానికి ఎన్ని రకాలుగా అర్థాలు మారిపోతుంటే ఏ రకంగా మనం తీసుకోవాలనేది కూడా మనకు సందర్భాన్ని బట్టి తెలుస్తూ ఉంటున్నాం. అస్తు ఓకే అండి. సో ఈ పాఠం విరమించుకుని శంకా సమానం అంటే రేపు చెప్తాం. సమయం పెంచింది కాబట్టి శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః,
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.